శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఫీలింగ్ ఉన్నాం కానీ వాళ్ళంతా పిచ్చోళ్ళు అని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే అర్థమవుతుంది జనానికి కూడా. అంత పెట్టి అంత పిచ్చోళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు హీరోల గురించి. అది ఇంతకు ముందు వేరు మూమెంట్, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఒక ఏం జరిగిందంటే ఒక హీరో వస్తాడు నీకు, నువ్వు ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయినా, నువ్వు ఎగిరి కింద పడినా, నీకు కరెంట్ షాక్ కొట్టినా కూడా ఎవరు వచ్చే పరిస్థితిలో లేదు. మనమే చూసుకోవాలి, మనమే చివరికి. అన్న ఇప్పుడు ఈ సినిమాని కానీ హీరోలని కానీ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కాకుండా మరీ పర్సనల్ గా వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబ కలహాల్లో కూడా మనం వేలు పెట్టే స్థాయికి చాలా మంది కూడా వెళ్తున్నారు. సో అసలు వాళ్ళ విషయంలో మనం కలగజేసుకోవడం కరెక్ట్ అంటారా? పర్సనల్ విషయాల్లో కూడా మెయిన్ సోషల్ మీడియాలో కనపడాలి. సినీ ఫీల్డ్ అంటేనే అది ఒక పిచ్చి. ఆ మైండ్ సెట్ ఎట్ట ఆ పిచ్చి మొదలైందంటే కనుక ఇక దాని మీదే ఉంటది. 24 hours నిద్రపోతున్నా కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు. ఏదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఆడ ఏది మాట్లాడాలి, ఇదే ఫీలింగ్ తో ఉంటారు. ఆ సినీ ఫీల్డ్ పిచ్ అనేది అట్టా ఉంటది. దాని వల్ల మనం నష్టపోతున్నాం. అది చూసుకోవాలి. సోషల్ మీడియా కూడా ఉందో లాభం ఎంత ఉందో కూడా తెలియజేయాలి సోషల్ మీడియా. అన్న చాలా మంది అల్లు అర్జున్ గారి ట్వీట్ ని అంటే మై వన్ అండ్ ఓన్లీ అని చెప్పి పెట్టారు. సో అల్లు అర్జున్ గారికి కూడా జ్ఞానోదయం అయింది, బాస్ అంటే ఎవరు అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? నేను తగ్గేదే లేదు అని ఆడగో వెళ్ళిపోయాడు. ఈ సీన్ చూసి ఇటు పడిపోయాడు, సత్తలు పడిపోయాడు నాయన అనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఆయన చేసిన అప్పుడున్న మాటలకి ఇప్పుడున్న మాటలకి అంత డిఫరెన్స్ కనపడింది. ఎవరైనా అనుకుంటారు, అటు చిరంజీవి ఫ్యాన్స్ అనుకుంటారు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పైకి అనలేకపోయినా కానీ లోపల మాత్రం బాధపడతానే ఉంటారు. అనుకోవచ్చు ఒకసారిగా. అది ఇదంతా ఏంటంటే అభిమానుల మీద ఏదేదో సోషల్ మీడియా అని అంటారు కానీ మనం తన్నుకోవటం వేస్ట్ రా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు ఈ సమాజానికి కొంచెం తెలుసుకుంటున్నారు. ఏ అభిమానైనా కానీ దేవుతుంది ఒకటే, 2.5 గంటల సినిమాకి వెళ్ళావా, నీకు తింద అరిగేదాకా అరిచి వచ్చేసేయి, నీ పని నువ్వు చేసుకో. ఎంత ఫాలోయింగ్ ఉన్నా చిరంజీవికి ఉన్నది అర్థమైందా? తర్వాతే ఎవరైనా కానీ సినీ ఫీల్డ్ లో, తెలుగు సినీ ఫీల్డ్ లో చిరంజీవికి ఎంతో ఉంది, అంతే వేరు.